హలో ఫ్రెండ్స్! ఈరోజు గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. మనోజ్ నిద్రలేవకపోవడంతో ప్రభావతి రోహిణీలు బుజ్జిగిస్తూ ఉంటారు. ఇంతలో బాలు వచ్చి ముఖాన నీళ్లు కొట్టడంతో మనోజ్ ఉలిక్కిపడి లేస్తాడు. నువ్విలాగే నిర్లక్ష్యంగా ఉంటే ఫర్నిచర్ షాప్ కూడా మిగలదని బాలు అంటాడు. తన కారు క్లీన్ చేసుకుంటూ ఉండగా ఇంటి ముందు సోఫా చేయడానికి కొందరు మనుషులు వస్తారు. మీ ఇంటికి సురేంద్ర గారు పంపించారు అని వారు చెప్పడంతో వెంటనే శృతి తల్లికి బాలు ఫోన్ చేసి మీరు పంపించిన సోఫాను మీరే తీసుకెళ్లండని చెబుతాడు బాలు. బాలు చేసిన పనిని అడ్డం పెట్టుకుని శృతిని రవిని ఇంటికి తెచ్చుకోవడానికి సురేంద్ర దంపతులు ప్లాన్ చేస్తారు. షాప్ మొత్తం కస్టమర్లతో కళకళలాడుతుండగా శృతి తల్లి వచ్చి సోఫాను రిటర్న్ చేస్తున్నట్లు చెప్పడంతో మనోజ్ రోహిణీలు షాక్ అవుతారు. మీకోసం నేను సోఫాను పంపితే బాలు తిరిగి పంపించేశాడని మండిపడుతుంది శృతి తల్లి. డబ్బుల సంగతి తర్వాత చూసుకుందాం, నా గిఫ్ట్గా మీరే ఉంచుకోండి అని ఆమె వెళ్లబోతుండగా 5 నిమిషాల్లో వచ్చేస్తాను అని రోహిణి బయటికి వెళ్లి డబ్బుతో వచ్చి శృతి తల్లికి ఇచ్చేస్తుంది. ఇంత డబ్బు ఎక్కడిదని మనోజ్ అడగగా పసుపుతాడు చూపిస్తుంది రోహిణి. షాప్లో తనకు జరిగిన అవమానం గురించి మనోజ్ ఇంట్లో పెద్ద గొడవ చేస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. శత్రువుల్లా కొట్టుకున్న అన్నదమ్ములు, బాలుని తప్పుపట్టిన సత్యం. తన ముందే కొడుకులు కోడళ్లు గొడవపడుతుండడంతో ప్రభావతి మండిపడుతుంది. ఇదంతా చూస్తుంటే బాలు మీనాలు అసూయతో కావాలని చేసినట్లుగా ఉంది అని అంటుంది. 1,00,000 సోఫా సెట్ మనం కొనలేమా అని బాలు అనగా మీ ఆవిడ పూలు అమ్మి సోఫా సెట్ కొనిపెడుతుంది అని ప్రభావతి సెటైర్లు వేస్తుంది. పూలు అమ్మే కారు కొనిపెట్టింది, ఆ విషయం మర్చిపోయావా అని ప్రశ్నిస్తాడు బాలు. అన్నింటికీ సమాధానం చెబుతావు, అందర్నీ హడలగొడతావు, ఏంటి అన్నయ్య ఇది అని రవి కూడా మండిపడతాడు. రౌడీ కదా, అలాగే చేస్తాడు అని మనోజ్ కోప్పడతాడు. ఇంకోసారి నీ బోడి పెత్తనం చేశావు, ఏం చేస్తానో నాకే తెలియదని మనోజ్ వార్నింగ్ ఇవ్వడంతో బాలు కోపంతో కాలర్ పట్టుకుంటాడు. రవి కూడా నోరు జారడంతో తమ్ముడి కాలర్ కూడా పట్టుకుంటాడు బాలు. ఈ గొడవతో సత్యం కోప్పడతాడు. ఇక్కడ నేను లేననుకున్నారా, జరిగిందాన్ని ఎవరైనా మార్చగలరా అని సత్యం ప్రశ్నిస్తాడు. అందుకని వీడి ఏం చేసినా వదిలేయాలా, సోఫా తిరిగి ఇచ్చేయడంతో 1,50,000 రూపాయల్ని శృతి అమ్మగారికి రిటర్న్ చేయాల్సి వచ్చిందని చెబుతాడు మనోజ్. ఆవిడ ఇచ్చిన డబ్బుని అప్పుడే వీలర్కి ఇచ్చేశానని, దాంతో రోహిణి తన పుస్తలితాడు తాకట్టు పెట్టి కట్టిందని మనోజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అంటే పసుపుతాడు కట్టుకున్నావా అని ప్రభావతి అడగదా రోహిణి చూపిస్తుంది. మన వస్తువు మనకి ఇచ్చినప్పుడు ఆవిడ డబ్బు ఆవిడకి ఇవ్వాలి కదా అని చెబుతుంది రోహిణి. పరువు కాపాడుకోవడానికి పుస్తలితాడు తాకట్టు పెట్టాల్సి వచ్చిందని అంటుంది. నా ఇంటి కోడలు పుస్తలితాడు కట్టుకోవాల్సిన కర్మ పట్టించాడని బాలుపై కోప్పడుతుంది ప్రభావతి. నా భార్య కూడా ఈ ఇంటి కోడలే, నా భార్య కూడా పుస్తలితాడు కట్టుకోవాల్సిన కర్మ పట్టించింది కూడా నువ్వే అని చెబుతాడు బాలు. దానికి పొగరపట్టి పుస్తలితాడు నా ముఖాన విసిరికొట్టింది. ఈ ఇంట్లో మీ ఇద్దరూ ఎవ్వన్నీ లెక్క చేయడం లేదని మండిపడుతుంది ప్రభావతి. వీడివల్ల ఈ ఇంటి పరువు పోతోంది, ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతోంది అని చెబుతుంది ప్రభావతి. నేను నా భర్త ఈ ఇంట్లో ఉండడం బాలుకి ఇష్టం లేదు, షాపు పెట్టుకుని స్థిరపడదామనుకుంటే అడ్డుపడుతున్నాడు, మనోజ్ ఎదగడం నచ్చికే ఇదంతా చేస్తున్నారు అని అంటుంది రోహిణి. వాడు ఎదగాలనే ఉద్దేశంతోనే నేను ఆ షాప్ ఓనర్తో మాట్లాడి తక్కువ రేటుకి షాప్ ఇప్పించాను అని గుర్తుచేస్తాడు బాలు. ఆవిడ సోఫా రిటర్న్ చేయగానే నువ్వు ఆత్మగౌరవానికి అమ్మమ్మలా ఫీలై పుస్తలితాడు తాపట్టు పెట్టాలా, 2 రోజుల్లో డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్పొచ్చు కదా అని అంటాడు బాలు. మా అమ్మ సోఫా కొనమని నేనేం చెప్పలేదు, మా ఇంటికి పంపిస్తుందని కూడా నాకు తెలియదు, నాకోసం పంపిస్తే బాలుకేమైందని నిలదీస్తుంది శృతి. ముందే ఈ విషయం మావయ్య గారికి చెప్పి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదని అంటుంది మీనా. అంత ఖరీదైన సోఫాను మీ అమ్మని కొలిపెట్టమని కనీసం కుర్చీ కూడా కొనలేరని మీనాను అవమానిస్తుంది ప్రభావతి. అన్నయ్య చేసిన తప్పుకి వదిన పుట్టింటి వాళ్ళనంటావా అని మండిపడతాడు రవి. అసలు నేను ఏం తప్పు చేయలేదని గొడవ పడుతుండగా సత్యం కోప్పడతాడు. అసలు చేసింది నువ్వే అని తండ్రి అనడంతో బాలు షాక్ అవుతాడు. ఉమ్మడి కుటుంబంలో నువ్వు ఒక్కడివే నిర్ణయం తీసుకోవడం తప్పు, నువ్వు మనోజ్ భార్య మొహే చూపిస్తే లోవు, నీవల్ల ఇంటి కోడలు పుస్తలితాడు మెడలోంచి తీయాల్సి వచ్చిందని అంటాడు సత్యం. ఇప్పటినుంచైనా సొంత నిర్ణయాలు తీసుకోవడం మానేయండి అని వార్నింగ్ ఇస్తాడు. జరిగిన గొడవను తలుచుకుంటూ శృతి బాధపడుతుంది. అలాంటి మూర్ఖుడికి నీలాంటి మంచివాడు తమ్ముడుగా పుట్టడంతో చాలా ఫీలవుతున్నానని రవితో అంటుంది. తప్పంతా అన్నయ్యదే అని చెప్పడంతో శృతి షాక్ అవుతుంది. నాకు రైట్ అనిపిస్తే రైట్ అంటాను, రాంగ్ అనిపిస్తే రాంగ్ అంటాను అని చెప్తాడు.
మీ అమ్మవాళ్లు సోఫా పంపిస్తున్న విషయం మనతో చెప్పుకుంటే బావుండేదు. నువ్వు కూతురివి కాబట్టి నీకు ఏమిచ్చినా పర్వాలేదు, కాని ఖచ్చితంగా నాన్నకి కాని అమ్మకైనా తెలియాలని చెబుతాడు రవి. నీమీద రెస్పెక్ట్ బాగా పెరిగిపోయింది అని రవిని మెచ్చుకుంటుంది శృతి. న్యాయం ఎటుంటే అటే ఉంటావు అని చెబుతాడు రవి. బాలు కిచెన్లో క్యారెట్ తింటుండగా మీనా వచ్చి శృతి వాళ్ల అమ్మ కావాలని ఇదంతా చేసింది నాకు తెలుసు అని అంటుంది. రవిని శృతిని వాళ్ళింటికి తీసుకెళ్లాలని మండపంలో గొడవ చేశారని, అప్పుడు వాళ్ల ప్లాన్ వర్కౌట్ కాకపోతే ఈసారి ఇలా చేశారని చెబుతుంది మీనా. రోహిణి కూడా తెలివిగా పుస్తలితాడు తాకట్టు పెట్టి తనమీద జాలి నీమీద కోపం తెప్పించింది అని అంటుంది బాలు. సోఫా గురించి ముందే మావయ్య గారికి చెప్పి ఉంటే ఆయనే వెనక్కి పంపించేవారని చెబుతుంది మీనా. మీ కోపమే మీకు శత్రువవుతుంది, మనం ఎప్పుడు దొరుకుతామా అని ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారని జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది మీనా. బాలు మీనాలు ఈ ఇంట్లో ఉండొద్దని సత్యంతో గొడవపడుతుంది ప్రభావతి. మనమే డబ్బులు సర్దు చేసి రోహిణికి పుస్తలితారు కొనిపెట్టాలని చెబుతుంది. అది మనోజ్ బాధ్యత అని వాడు చూసుకుంటాడని అంటాడు సత్యం. బాలు కష్టపడి సంపాదించి భార్యకి తాళి కొనిచ్చాడు, మనోజ్ కూడా అలాగే చేస్తాడు అని చెబుతాడు సత్యం. పార్లర్కి వెళుతున్న రోహిణిని ప్రభావతి ఆపి బాధపడుతుంది. ఏదో ఒకటి చేసి డబ్బులు సర్దుతానని తాళిబొట్టు విడిపించుమని రోహిణికి చెబుతుంది. ఆ బాలు వల్ల నీ బంగారం తాకట్టు పెట్టాల్సి వచ్చిందని, ఆ మీనా పూలు అమ్మి సంపాదించిన డబ్బుని పుట్టింటికి పంపిస్తోందని అంటుంది. ఈ మాటలు విన్న శృతి మండిపడుతుంది. రోహిణి కోసం మీనావ తిట్టద్దు, మా అమ్మ డబ్బులు రిటర్న్ చేయమని ఫోర్స్ చేసిందా అని నిలదీస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగిస్తుంది. తర్వాతి ఎపిసోడ్లో మీనా నీరసంగా హాల్లో కూర్చుంటుంది. అప్పుడక్కడికి బాలు వచ్చి ఏమైంది మీనా ఇలా ఉన్నావు అని అడుగుతాడు. ఏం లేదండి, నాకు ఒంట్లో బాలేదు అని చెప్తుంది. పోవచ్చు కదా అంటాడు బాలు. ఇంట్లో టాబ్లెట్స్ లేవండి అని చెప్తుంది మీనా. సరే నేను షాప్కి వెళ్ళి తీసుకొస్తాను, అంతసేపు నువ్వు రూంలో పడుకో అని చెప్తాడు బాలు. మీనా వెళ్లి మనోజ్ వాళ్ల రూంలో పడుకుంటుంది. మీనాను తన గదిలో చూసిన మనోజ్ కోపంగా వెళ్లి ప్రభావతికి చెబుతాడు. ప్రభావతి మనోజ్ రూంలోకి వచ్చి మీనాను మీ మొగుడు పెళ్లాళ్ళు ముందుగానే రూంలోకి దూరిపోదామనుకుంటున్నారా అని మీనాను ఈడ్చుకుంటూ హాల్లోకి తీసుకుని వస్తుంది. అది బాలు కంటపడుతుంది. బాలు గొడవ పడతాడు. అదంతా చూసి సత్యం ఏం జరిగింది అని అడుగుతాడు. బాలు కోపంతో మనోజ్ని ఈడ్చుకుంటూ హాలంతా తిప్పుతూ మీనాను ఇలా ఈడ్చుకుంటూ ప్రభావతి హాల్లోకి తీసుకుని వచ్చింది అని చెబుతాడు బాలు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.